నా పేరు నవీన్ రెడ్డి. మాది కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం. సో నాకు యూరియా అవసరం అనేసి అది యాప్లో బుక్ చేసిన. గత 15 రోజుల నుంచి రోజు చూస్తూనే ఉన్నా. ఒక 100 సార్లు ఓపెన్ చేసి బుక్ చేద్దామని చూస్తే అన్నీ నాట్ అవైలబుల్ అని చూపిస్తున్నది. అంటే అన్ని జీరోనే చూపిస్తున్నది. సో నిన్న సడన్గా వచ్చేసరికి ఒక 3 బ్యాగులు బుక్ చేస్తే బుక్ అయినాయి. సో నిన్న ఆటో తీసుకొని మా విలేజ్ నుంచి మాచారెడ్డికి వెళ్ళిన. సో అక్కడ డీలర్ దగ్గర వెళ్ళిన తర్వాత అడిగితే ఎన్ని బ్యాగులు అని అంటే 3 బ్యాగులు అని చెప్పిన. సో 3 బ్యాగులు అని చెప్తే ఇంకేమన్నా కావన్నా అని అడిగిండు. సో నాకు ఇంకేం అవసరం లేదు, వాస్తవానికి నేను అన్ని చల్లేసుకున్నా, నాకు ఓన్లీ ఒక యూరియా అవసరమని చెప్తే దాంతోపాటు ఏమన్నా తీసుకుంటేనే ఆ యూరియా ఇస్తా అని చెప్తున్నాడు, సర్వర్ వస్తలేదని చెప్తున్నాడు. అంటే నాకు అవసరం ఉన్నాయి, నేను తీసుకుంటా, బుక్ చేసుకున్నా, ఇక్కడ నుంచి దూరం ఆటో తీసుకొని వచ్చిన, ఇప్పుడు అంటే పరిస్థితి ఏంది? సో అంత ఇబ్బంది పెట్టడం అవసరమా? సో ఇప్పుడు సరే, నాకు కొంచెం తెలుసు కాబట్టి నేను బుక్ చేసుకున్నా, యాప్ ద్వారా బుక్ చేసుకున్నా, ప్రతిసారి ఓటీపీ వస్తే ఎంటర్ చేసిన. సరే, నా వరకు ఓకే. ఇది అందరి రైతులకు తెలియదు కదా, ఫోన్లు కూడా ఉండకపోవచ్చు, సో వాళ్ళకు ఉపయోగం కూడా రాకపోవచ్చు. సో అందరికి అన్ని వెసులుబాట్లు ఉండవు, ఇంట్లో పిల్లలు కూడా ఉండరు, ఒకవేళ చేపించుకుందామంటే అందరికి ఉండరు కదా. సో అలాంటి వాళ్ళ రైతు పరిస్థితి ఏంది తెలిసిన నాకే ఇంత ఇబ్బంది చేస్తే ఒక వందల సార్లు 15 రోజుల నుంచి 100 సార్లు ఓపెన్ చేసి చూసిన. సో ఇది పరిస్థితి. ఇంకా సాధారణ రైతు పరిస్థితి ఇంకా మీ ఊహకే అందదు. సో అట్లాంటి పరిస్థితిలో ఈ డీలర్ అంత ఇబ్బంది పెడితే ఇప్పుడు నేను ఆటో తీసుకొని వెళ్ళిన, నా ట్రాన్స్పోర్ట్ పరిస్థితి ఏంది? సో అదంతా ఎక్స్ట్రా ఖర్చే కదా. ఇది వరకు గతంలో యూరియా కావాలంటే జస్ట్ ఫోన్ చేసి తీసుకురమ్మంటే అతనికి ఆటో కిరాయి అంటే డబ్బులు ఇచ్చేస్తే తీసుకొని వచ్చి ఇంటికాడ మనకు సంబంధం లేకుండా వేసిపోతుండే. ఇప్పుడు మనమే స్వయంగా వెళ్ళినా ఇవ్వని పరిస్థితి. ఇప్పుడు డీలర్ల పరిస్థితి ఏంది? వాళ్ళకు బాగా లాభం రావాలనేసి నీకు యూరియా కావాలంటే ఈ మందులు తీసుకో, అవి తీసుకో అని చెప్తున్నారు. అవసరం లేనిది మనం ఎందుకు తీసుకుంటాము? నాకు యూరియా అవసరం, యూరియా కావాలా, ఇది పరిస్థితి. సో గవర్నమెంట్ను ఎన్నుకున్న పాపానికి రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. సరే, ఇది రైతు భరోసా ఇస్తామన్నారు. సో 2 సార్లు ఎగవేత చేసిర్రు. సో 2 సార్లు ఇయ్యలే. ఇప్పుడు ఈ యాసంగిది ఇంకా ఇయ్యలే, నాట్లేసి 2 నెలలు దాటిపోయింది. సో ఇప్పటికీ ఇవ్వలే. సో ఇస్తారని నమ్మకం కూడా లేదు. సో మోసం చేసి దొంగ హామీలు ఇచ్చి రైతులను ఇంత అరిగోస పెడుతున్న ప్రభుత్వానికి ఖచ్చితంగా రైతులు బుద్ధి చెప్తారు.